సమస్యను పరిష్కరించాం, ఇలా చేయండి అంటూ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ సర్వీస్ లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించినట్లు వెల్లడించింది. ఇది సైబర్ సెక్యూరిటీ దాడి కాదని స్పష్టీకరణ చేసింది. క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన అప్డేట్ కారణంగా ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. విండోస్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసులో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్డేట్ కారణంగా బ్లూ స్క్రీన్ పై ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అని వెల్లడించింది. సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో C-000291*SYS ఫైల్ ను తొలగించాలని సూచించింది. సేఫ్ లేదా రికవరీ మోడ్ లో ఓపెన్ చేయాలని పేర్కొంది. అప్పటికి సమస్య పరిష్కారం కాకుంటే అలాంటి వారి కోసం అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. కాగా మైక్రోసాఫ్ట్ డౌన్ కారణంగా విమానాలు, ఎంతో మంది ప్రయాణికులు 911 సర్వీసులు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది.